ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినీ సంగీతంలో ప్రముఖ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, అలాగే శాస్త్రీయ సంగీత శిక్షకుడిగా అందరికీ సుపరిచితులు శ్రీ నేహాల్ కొండూరి. తెలుగు సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి వారి ప్రతిభను చాటుకున్నారు. భక్తి సంగీతంలోనూ, శాస్త్రీయ లలిత సంగీతంలోనూ దిట్టగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా వారు పేరు గడించారు. కంచి కామాక్షి దేవస్థానానికి 2 ఏళ్ల పాటు ఆస్థాన విద్వాంసులుగా కూడా వారు బాధ్యత నిర్వహించారు. వారిలో ఉన్న జ్ఞానాన్ని నిహాల్స్ మాతంగి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనే సంస్థ ద్వారా యువ గాయని గాయకులకు పెంచి పోషిస్తున్న మంచి కళాకారుడు శ్రీ నేహాల్ కొండూరి ఇవాళ మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్కారం నిహాల్ గారు. నమస్కారం అండి. చాలామందికి నీవు కేవలం గాయకుడిగా మాత్రమే తెలుసు, బట్ నీలో ఉన్న ఒక సంగీత నిధి గురించి, అంటే ఒక శాస్త్రీయ సంగీత నిధి గురించి చాలా మందికి తెలియదు. పెంచి పోషిస్తూ అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషం నువ్వు రావడం. నాకు చాలా ఆనందంగా, ఎందుకంటే నాకు ఈటీవీతో చాలా గొప్ప అనుబంధం ఉంది. చాలా అంటే ఎన్నో ఏళ్ల ప్రయాణం ఈటీవీతో, సంస్థతో అందరికీ కూడా. అవును, నాకు తెలియని విషయం ఏంటంటే నీ అసలు పేరు శ్రీనివాస్ కదా? అవును. మరి నిహాల్ ఎలా వచ్చింది? రామాయణం మీద ఒక బ్యాలే చేసామన్నమాట. అది హిందీలో చేస్తే అది అక్కడ దీనా అని ఒక ఢిల్లీ దగ్గర, ఒక మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో, అక్కడ ఒక రామభక్తుడు ఆయన. ఆయనకి ఏంటంటే అందరు మామూలుగా ఏదో డబ్బులు చదివిస్తారు, కానీ ఆయన కొట్టి శ్రీరామ రామ సీతారామ రాసిస్తే చాలు. ఆయనకి దూరదృష్టి ఉంది అనమాట. మేము వెళ్ళాము ఆయనకి సమర్పించడానికి. వెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇప్పటి నుంచి నిహాల్ అయిపోతావు అని, యాగే తుమ్తో నిహాల్ హోగే బస్ అని అన్నారు. అంతే, అక్కడి నుంచి అది మొదలైంది. అది ఆ ఫ్రెండ్స్ అట్లా పిలిచి అట్లా నాకే తెలియలేదు అసలు. సో నువ్వు అనుకుని పెట్టుకున్న పేరు కాదు? అస్సలు కానే కాదు. అది శంకరాభరణం సినిమా పాటలు నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పాయని ఒకటి వినడం జరిగింది. అసలు ఏడా సంఘటన ఏంటి? అప్పుడు కాంపిటీషన్స్ అయినాయి శంకరాభరణం పాటల పోటీలని, స్టేట్ వైడ్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ అప్పుడు బాలు గారు, అసలు బాలు గారు పేరు వినడమే గొప్ప, ఆయన చూడడం ఇంకా గొప్ప. అసలు ఆయన చేతుల మీదుగా నేను స్టేట్ అవార్డు తీసుకున్నాను, బాలు గారి చేతుల మీదుగా. విశ్వనాథ్ గారు అందరూ కంప్లీట్గా ఉన్నారా. అది అసలు అప్పుడు ఏమైందంటే మొత్తం పేపర్స్లో అంతా, న్యూస్ పేపర్స్లో అంతా అప్పుడు రావడం, ఇట్లా బాలు గారి చేతి మీద యువ గాయకుడు తీసుకున్నాడని. ఒక పాట పాడి నెగ్గి దానిలో అవార్డు తీసుకుని దీనికే ఇంత పాపులారిటీ వస్తే అసలు ప్లేబ్యాక్ సింగర్ అవుతే ఇంకా ఎలా ఉంటుందని ఒక థాట్ అక్కడి నుంచి. అది మరి బాలుగారు చెప్పారు, ఆయన గుర్తున్నా? అయ్యో, బాలుగారు అసలు ఆయన పరిపూర్ణ ఆశీర్వచనమే, అంతే. సో అసలు మీ స్వస్థలం ఎక్కడ అండ్ మీ కుటుంబ నేపథ్యం గురించి నాకు తెలుసు, నా ప్రేక్షకుల కోసం. బేసిక్గా ఏంటంటే మా తాత ముత్తాతలు కనిగిరి. నాకు తెలియదు ఇంతవరకు, అక్కడికి వెళ్ళలేదు అసలు, నాకు టచ్ లేదు అసలు. మా తాత వచ్చి నిజామాబాద్లో సెటిల్ అయ్యారు. నిజామాబాద్లో మా నాన్నగారు, మేము ఇంకా అక్కడి నుంచి అంతే ఇక్కడే ఇంకా. ఓకే. అండ్ కుటుంబ నేపథ్యం అంటే ఇంట్లో సంగీత కళాకారులు ఎంతో. మా నాయనమ్మ ఏంటంటే ఒక త్యాగరాజ పరంపరలో నేర్చుకున్నటువంటి సంగీతం. ఆవిడ చాలా త్యాగరాజ శిష్య వాళ్ళల్లో ఒకరు నేర్చుకుని ఆవిడ మంచి బాగా సంగీతం గట్టిగా నేర్చుకుని. మా అమ్మగారు వాళ్ళదేమో తిరుపతి. మా అమ్మగారిది చాలా గొప్ప వాయిస్, అసలు చాలా గొప్ప వాయిస్. అంటే చెప్పాలంటే ఒక లతా మంగేష్కర్ గారు, ఒక సుశీలమ్మ గారు, మా అమ్మగారు అట్లా తీసుకొచ్చేందుకు అంత గొప్ప వాయిస్ ఎవరికి రాలేదు మా ఇంట్లో. మా తమ్ముడికి బాగా పాడేవాడు, మా అక్క ఇంకో రెండో అక్క బాగా పాడుతుంది తెలుసుగా. నాకేమో యావరేజ్ వాయిస్. మా నాయనమ్మ టైప్ అంట, కొంచెం రిజిడ్గా, కానీ సాధన ఎక్కువ. నువ్వు నీది యావరేజ్ వాయిస్ అంటే బాగా నిజం అబద్ధం కాదు, ఉన్నది ఒప్పుకోవాలి కదా. అప్పుడు స్టార్టింగ్ బాగా సాధన చేసి దాన్ని అసలు యాక్చువల్గా ఎలా మాడ్యులేషన్స్ అన్ని ఎలా చేసుకోవాలి అవన్నీ కొంచెం బాగా చూసుకొని. కాదు, మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాను, నేను కూర్చోబెట్టి పాట పాడించుకున్నాను, ఎంత అధర్మం అసలు అది. సో ఇందాక శంకరాభరణం టాపిక్ వచ్చింది కాబట్టి శంకరాభరణంలోంచి దొరకునా దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా,
నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయుత్రోవ దొరకునా ఇటువంటి ఇంటర్వ్యూ. ఇది యావరేజ్ వాయిస్ అంట మరి. సరే, అయితే చిన్నప్పటి నుంచి నీకు శాస్త్రీయ సంగీతం పట్ల పెద్ద పట్టు లేకపోయినా కూడా తెలుగు విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత చాలా జ్ఞానాన్ని సంపాదించడం జరిగింది అని కూడా వినడం జరిగింది. అసలు ఏమిటి ఆ కథాంశం ఏమిటి? చిన్నప్పటి నుంచి నాకు సినిమా పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్. అంటే నేను బాగా హిందీ పాటలు ఎక్కువ వినేవాడిని. మొహమ్మద్ రఫీ అంటే పిచ్చి. మొహమ్మద్ రఫీ సాబ్ అంటే ఇంకంతే, ఇంకా నాకు ప్రాణం అనమాట. అట్లాగే ఘంటసాల మాస్టర్ గారి పాటలు, తర్వాత బాలుగారి పాటలు వినే పెరిగాం. అవి ప్రాక్టీస్లో అంటే రెగ్యులర్గా పాడుతుండేవాడిని. మంచి వాయిస్, బాగా ఏ పాట అంటే అది గ్రాస్ప్ చేయడం, పాడడం. గణేష్ పండాల్స్లో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండేది అప్పుడు. ఇప్పుడు తగ్గింది చాలా. చాలా ఎక్కువ ఉండేది. ప్రతి ఆర్కెస్ట్రా దీనిలోకి వెళ్ళడము, నేను ఒక పాట పాడడం అట్లా కొంచెం ఆర్కెస్ట్రాల్లో పాడే సింగర్ లాగా ఎంట్రీ ఇచ్చినప్పుడు మా నాన్నగారికి గౌరీశంకర్ గారని, ఇప్పుడు ఆయన తెలుగు యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా రిటైర్ అయ్యారు ఆయన. మా ఇంటికి బాగా పరిచయం. ఆయన మా ఇంటికి వస్తుండేవారు. ఆయన వస్తూ, మీ అబ్బాయి ఇంత బాగా పాడుతున్నాడు, అసలు శాస్త్రీయ సంగీతం నేర్పించవచ్చు కదంటే, వాడికి ఇంట్రెస్ట్ లేదండి, వాడికి పెద్ద. అట్లా కాదు, తెలుగు యూనివర్సిటీలో ఇది విద్యార్థులకి ఇది అడ్మిషన్స్ ఉన్నాయి, మీరు చేర్పించండి ఇమీడియట్గా అని చెప్పి ఆయనే ప్రోద్బలం చేసి తీసుకెళ్ళి. అప్పటికి ఏం చదువుకున్నావు నువ్వు? అప్పటికి బిఎస్సీ అయిపోయింది. ఎంబీఏలో జస్ట్ ఎంట్రన్స్ రాసి వచ్చింది. ఓకే. అంటే అంతకుముందర ఇంట్లో సంగీతం ఉంది కాబట్టి, అంటే ఇంట్లో సంగీతం విని ఉన్నాం. కీర్తనలు, మళ్ళీ తర్వాత చారస్వామి వారి కృతులు, రాగాలు ఐడెంటిఫై, మళ్ళీ తర్వాత స్వరజ్ఞానము అంతా అంటే ఇంట్లో పారంపరంగా వస్తుంది కాబట్టి. తర్వాత అప్పుడు ఏమైందంటే, నాకు ఇంకొకటి ఏంటంటే, జేఎస్దాస్ గారన్నా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారన్నా ప్రాణం, పంచప్రాణం. అసలు ఎంఎస్ఎం ఆ పాట వింటే అలా ఉండిపోతాను అనమాట. అంత అంటే ఎవరు ఉండిపోరు అనుకోండి, అంత మధురమైన మామూలు స్వరం. వాళ్ళ ఇంటర్వ్యూకి ఆ రోజు నూకల మా గురువు గారు, నూకల చిన్న సత్యనారాయణ గారు, మహానుభావుడు, పద్మభూషణ్ ఆయన, మళ్ళీ తర్వాత పద్మశ్రీ శ్రీరంగ గోపారత్నం గారు, పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ ప్యానెల్లో ఉన్నారన్నమాట. సరే, ఏం పాడతావా ఏంటి, మీరు ఏం పాడమంటే అది పాడతా అంటే, అది ఒక కృతి పాడండి. అయితే ఎంఎస్ఎమ్మ గారు క్యాసెట్స్లో వేణుగాన లోలుని గన అని కేదార్గౌడ్లో ఉంటుంది. వేణుగాన లోలుని గన వేయి కన్నులు కావలేనే అని ఆ కృతి నేర్చుకున్నాను అంతే. అట్లా నేర్చుకోవడం, దానికి తాళం తెలియదు, తెలియదు, పాడాను దంచి. దానిలో ఏమేమి స్వరాలు వేసారో ఆవిడ అవన్నీ రాసుకొని అది అలాగే బట్టి కొట్టి పాడాను. ఇంత బాగా పాడుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం అంటే, లేదండి ఎక్కువ ఎక్కడ నేర్చుకోలేదంటే, అదేంటి అబద్ధం చెప్తున్నావు అంటే, లేదమ్మా నేను నేర్చుకోలేదు. అప్పుడు నీకు సీట్ ఇస్తాము, నీకు బిఏ మ్యూజిక్ ఇచ్చేస్తాం డైరెక్ట్గా. అలా మొదలైంది. అరే, చివరికి గోల్డ్ మెడల్ సాధించావు. కానీ దీనికంతటికి బీజం వేసింది మా మొట్టమొదటి గురువు గారు తంపెళ్ళ సూర్యనారాయణమూర్తి గారు. వారు సంగీత భిక్ష పెట్టడమే కాదు, సంగీతము ఎలా నేర్చుకోవాలి, ఎలా పాడాలి అన్న ఒక ధోరణి సంగీత ధోరణి ఎలా ఉంటుంది అది చూపించారు. అది ఆయన చూపించడం బట్టి, అంటే తాళం ఎలా వేయాలి, తాళంతో ఎలా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత లేటర్ స్టేజ్ వచ్చిన తర్వాత గురువుగారు నూకల్ గారు, తర్వాత గురువుగారు ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు, తర్వాత వాళ్ళంతా మెరుగులు దిద్దారు. అంతా అలా ఒక మామూలు విద్యార్థిగా ప్రారంభించిన కెరియర్లో చివరికి ఒక యూనివర్సిటీ లెవెల్ కాంపిటీషన్ జరిగినప్పుడు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది కదా, అది కూడా హిందుస్థానీ వాళ్ళతో ఏదో పోటీ. అదేమిటి అసలు ఆ ఘట్టం ఏంటిది? అది హిందుస్థానీ వాళ్ళతో పోటీ అని కాదు. యాక్చువల్గా ఏంటంటే ప్రతి యూనివర్సిటీ అంటే జోన్ వైజ్, అంటే ఇప్పుడు సౌత్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్, అట్లా జోన్ వైజ్ యూనివర్సిటీస్ ఎన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో అక్కడి నుంచి విద్యార్థులు దే విల్ గో ఫర్ కాంపిటీషన్ అనమాట. ఓకే. దానిలో క్లాసికల్, లైట్ మ్యూజిక్, మళ్ళీ తర్వాత అన్నీ ఉంటాయి, డాన్స్ అన్నీ ఉంటాయి. సౌత్ నుంచి తెలుగు యూనివర్సిటీ నుంచి నన్ను పంపించారు, నన్ను ఇంకొక అతన్ని. మైసూర్లో జోనల్స్ ఫస్ట్, సౌత్ జోన్ మొత్తం కాంపిటీషన్.
అది ఎలా ఉంటుందంటే మ్యూజిక్ కాంపిటీషనే అంతే, బట్ ఇట్ ఈస్ నాట్ సెగ్రిగేట్ చేయరు. ఏది నార్త్ ఇండియా హిందుస్థానీ మ్యూజిక్, సౌత్ ఇండియా కర్ణాటక సంగీతం అని ఉండదు, రెండు కలిపే ఉంటుంది. సో దానిలో నిష్ణాతులైనటువంటి జడ్జెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు హిందుస్థానీ మ్యూజిక్లో ఏం మిస్టేక్స్ చేశారు, ఎక్కడ చేశారు, కర్ణాటక సంగీతంలో, సో మళ్ళీ టాలీ చేసుకొని దానిలో వాళ్ళు ఫైనల్కి ఇవ్వడం అలా జరుగుతుంది. ఓకే, చాలా వెరీ టఫ్ కాంపిటీషన్ అది. ఫస్ట్ మైసూర్లో అయింది. మైసూర్లో అయినప్పుడు ఫస్ట్ జోనల్ వైజ్లో అక్కడ ఫస్ట్ వచ్చింది. ఫైనల్స్ రూర్కి, ప్రతి జోన్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. ఓహో, మొత్తం కలిపి 8 మంది అక్కడికి వస్తారు ఫైనల్స్కి. ఫైనల్స్లో ఇద్దరినే సెలెక్ట్ చేస్తారు, విన్నర్, రన్నర్, అంతే. పండిత్ జస్రాజ్ గారు ఒక జడ్జ్, మళ్ళీ తర్వాత టీవీ గోపాలకృష్ణన్ గారు ఒక జడ్జ్, అలా చాలా పెద్దవాళ్ళందరూ, మహామహులందరూ. దానిలో ఇంకా భగవంతుడి దయ వల్ల అప్పుడు ఫస్ట్ గోల్డ్ మెడల్ రావడం జరిగింది యూనివర్సిటీకి, ఫస్ట్ గోల్డ్ మెడల్ తెలుగు యూనివర్సిటీ. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్పై విడుదలైన నీకోసం సినిమాలో మొట్టమొదటిసారిగా పాట పాడే ఒక అవకాశం దక్కింది. అసలు అది ఎలా జరిగింది? ఫస్ట్ ఏమైందంటే ఆర్పి పట్నాయక్తో పరిచయం ఏర్పడింది. ఎట్లా అంటే ఆనందం అనే ఆల్బంలో వాతాపి గణపతి భజేదో ఫ్యూజన్, అప్పుడే అసలు అంతవరకు ఫ్యూజన్ అనేటి కాన్సెప్ట్ లేదు. వాతాపి గణపతి భజే ఆర్పి పట్నాయక్ ఏదో ఫ్యూజన్లా చేస్తున్నాం మేము, దానికి నాకు మంచి వాయిస్ కావాలి, అంటే క్లాసికల్ పాడాలి కానీ మెలోడియస్గా ఉండాలి అని చెప్తే నన్ను ఎవరు ఆశీర్వాద్ లూక్ అని అతను చాలా గొప్ప జ్ఞానస్తుడు, మంచి కీబోర్డ్ ప్లేయరు, మంచి టీచరు, వైజాగ్లో ఉంటారు. తను నా పేరు సజెస్ట్ చేశారు ఆర్పి పట్నాయక్కి. చేస్తే అప్పుడు పిలిచారు, ఫస్ట్ ఆడిషన్ లాగా ఏదో చూద్దామనేసి రామానాయుడు స్టూడియోస్లో. సరే ఫస్ట్ పాట వినడము పాడడం అయిపోయింది, అంతా అది ఫైనలైజ్ అయిపోయింది. అప్పటి నుంచి మా పరిచయం ఏర్పడ్డది ఆర్పి పట్నాయక్, నేను, ఇద్దరం. అట్లా తేజ గారు, మళ్ళీ తర్వాత అందరం. ఫస్ట్ నీకోసం మూవీలో ఐ టు లవ్ యూ అంటూ పాట, ఫస్ట్ ఐ టు లవ్ యూ అంటూ బదులే చెప్పమంటూ ఎదలో చప్పుడింటూ అడిగా ఆ పాట రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత దానిలో 2-3 పాటలు. తర్వాత మెయిన్ ఏంటంటే చిత్రం, ది పిక్చర్ విచ్ హాస్ క్రియేటెడ్ ద హిస్టరీ. చాలామందికి టర్నింగ్ పాయింట్. అవును, అందరం కొత్త వాళ్ళం. నేను, ఉదయ్ కిరణ్, ఉషా, కౌశల్య, మళ్ళీ తర్వాత ఆర్పి ఆఫ్ కోర్స్, అందరం కొత్త వాళ్ళమే. దానిలో ఫస్ట్ సాంగ్ ఊహల పల్లకీలో ఊరేగించిన పాట. ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా, అట్లా ఊహల పల్లకీలో మావో, కుక్క కావాలి, హీరోకంతా నేను పాడాను. అనగనగనగా అనగనగనగా చీమలు దోమలు తెల్లకాకి పిల్లలు బల్లులు రెక్కలున్న పిల్లులు. భలే ఆల్బమ్ అసలు అదే. సో అన్నయ్య, నీకు సరే చిత్ర సినిమాలో 4 పాటలు పాడావు, అప్పట్లోనే చాలా అవును మంచి అది. అండ్ నీకు పర్సనల్గా నీ దృష్టిలో కెరీర్కి టర్నింగ్ పాయింట్ సినిమా ఏది? చిత్రమేనా? చిత్రం 100%. ఈ సంస్థ నుంచి వచ్చాను, ఇక్కడి నుంచే ఇదే ఈ బీజం ఇక్కడి నుంచే మొదలైంది కెరియర్. భారతదేశం తరఫున 4 ఏళ్ల పాటు మారిషస్లో కల్చరల్ అంబాసిడర్గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అక్కడ ఎలాంటి బాధ్యతలు నిర్వహించడం జరిగింది? అంటే దానికంటే ముందర చెప్తాము. నేను ఈ పాట పాడిన తర్వాత, ఏది చిత్రం పిక్చర్లో పాటలన్నీ పాడిన తర్వాత ఉషా కిరణ్ దీనిలో ఈటీవీ బ్యానర్లో మ్యాక్సిమం టీవీ సీరియల్స్ పాడాను. దానిలో ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి. అదొకటి. ఓ రాసగుమ్మ బంగారు బొమ్మ మమతానురాగాల, ఇది బంగారు బొమ్మ. ఇట్లా చాలా పాటలు. అలౌకిక నీలాంబర వీధి నుండి నేల రాలిన దేవ కన్యక
ఏది విసీమలకై వెతికేవు ఓ తళుకు తారక నీవాలే ఉనికి ఆ ఊహల మాలిక అలౌకిక అలౌకిక అలౌకిక. దీనిలో ఏంటంటే సుమన్ గారికి ఇప్పటికి కూడా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఆయన ఇంట్రెస్ట్, ఆయన రాయడము. ఇంకోటి అంటే నాకు నిహాలే పాడాలి. ఆయన నాకు ఇతని వాయిసే కావాలి అంటే లేతగా ఉంది కొంచెం అట్లా ఉంది అని. అప్పటికి ఆయన కొంచెం అస్వస్థతగా ఉంటే ఆయన కొన్ని దీనిలో డబ్బింగ్ చెప్పడం కూడా జరిగింది వారి క్యారెక్టర్కి. తర్వాత ఆయన వారి రాసినటువంటి శ్రీహరీశ్వరాల్లో మ్యాక్సిమం పాటలు పాడించారు. సో అప్పుడు అట్లా ఆ నేపథ్యంలో ఏమైందంటే ఈ మారిషస్ కాంట్రాక్ట్ వచ్చింది. అదేంటంటే కల్చరల్ అంబాసిడర్గా ఇండియన్ గవర్నమెంట్, అది అసోసియేట్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీలో నాకు ఏదైతే గోల్డ్ మెడల్ వచ్చిందో అది ఐసీసీఆర్కి రిలేటెడ్ అనమాట. ఐసీసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. సో ఇట్స్ ఎ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఒక్కో కంట్రీకి ఇంకో కంట్రీకి. నన్ను 2 సార్లు అడిగారు, నేను 2 సార్లు వెళ్ళలేదు. ఇక థర్డ్ టైం నాకు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అది మళ్ళీ పోతే అంటే కొన్ని బాధ్యతలు, ఇంటి బాధ్యతలు, ఎర్నింగ్ మెంబర్. అప్పుడు అట్లా 4 ఏళ్ళు అక్కడ ఉన్నాను. అది చాలా మంచి జాబ్. అంటే టీచింగ్ ఉంటుంది అక్కడ లోకల్ మారిషియన్స్కి. అక్కడ మన శాస్త్రీయ సంగీతం వాళ్ళకి నేర్పించి, అంటే అక్కడ ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ అని అక్కడ ఉండి దానిలో టీచింగ్. అది కాకుండా ఇండియన్ హై కమిషన్లో 3rd సెక్రటరీ ర్యాంక్లో పంపిస్తారు. సో హై కమిషన్ కల్చరల్ వైపు ఏమిటి చూస్తారు, దానిలో ఆ డిపార్ట్మెంట్లో మనం ఏమేమి ఆర్గనైజ్ చేయాలి అవన్నీ కొన్ని బాధ్యతలు మనకి అప్పచెప్తారు. అంటే సపోజ్ లైక్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఆర్టిస్టులు వస్తారు ఇండియా నుంచి. కనకరేలే వచ్చారు, బండి జస్రాజ్ గారు వచ్చారు, జాకీర్ హుసేన్ గారు వచ్చారు, టీవీ గోపాలకృష్ణ. సో వాణి జయరామ్ అమ్మ. సో వాళ్ళందరినీ హోస్ట్ చేయడం అంటే యాజ్ అ కల్చరల్ టీమ్గా అనమాట. నేను వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవడము. తర్వాత అదృష్టం ఏంటంటే పండిత్ జస్రాజ్ గారు ఆయన ప్యూర్ వెజిటేరియన్, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినరు. ఆయన చాలా జైన్. సో ఆయన హోటల్లో నేను తిండి తినను, నాకు హోటల్లో అంటే మా ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో భోజనం చేశారు. చాలా అదృష్టం. సరస్వతి. సో మారిషస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ థమ్స్ అప్ థండర్కైనా అని మెగాస్టార్ చిరంజీవి గారి పాటతో మొదలైంది. సో అదేలా సాధ్యపడింది? మారిషస్లో ఉన్న 4 ఏళ్ళు ఏంటంటే రోజు దినదిన గండం ఏదో అంటారు కదా, అట్లా రోజు ఏదో ఉండగలిగేవాడిని 4 ఏళ్ల పాటు. అదే అర్థం కాలేదు. అంటే పరిస్థితులు అట్లా ఉంచాల్సి వచ్చింది. ఓకే. నేను ఇంటికి ఫోన్ చేసేవాడిని. మా నాన్న చెప్తుండేవారు, అరే ఇళయరాజా గారు ఆఫీస్ నుంచి అట్రా ఫోన్ వచ్చింది, ఇతను ఉన్నాడా, సింగర్ ఉన్నారా? అప్పుడు నీకు ఎలా ఉంటుంది? మణిగారు ఆఫీస్ నుంచి అంట, మణిశర్మ గారు ఆఫీస్ నుంచి అంట ఫోన్ వచ్చిందా, ఇట్లా కోటి గారు. ఎలా ఉంటుంది అప్పుడు? నా పాటలన్నీ హిట్ ఇక్కడ, వాళ్ళేమో ఈ వాయిస్ కావాలని అందరు అడగడము. అప్పుడు చాలా ఇదిగా ఉండేవాడిని. చాలా 4 ఏళ్ళు అలా గడిచిపోయింది. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరెవరైతే కాల్ చేశారో అంత వెళ్ళి కలిశాను నేను, పర్సనల్గా వెళ్ళి కలిస్తే అప్పుడు మణిశర్మ గారు, జయ చిరంజీవి గారు పాటించారు. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో పోకిరి సూపర్ హిట్ సినిమా. దాంట్లో ఒక సూపర్ హిట్ పాట గలగల పారుతున్న గోదావరిలా. సో ఈ పాట పాడేటప్పుడు మణిగారు నీకు సలహా ఇచ్చారట కదా, ఏంటిది? అసలు చాలా మొత్తం టెక్స్చరే మార్చేశారు ఆయన ఒక్క చిన్న మాటతోటి. ఏంటైందంటే సో మంజుల గారు తర్వాత వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏం డిసైడ్ చేస్తారంటే గౌరీలో పాట, గౌరీలో కృష్ణ గారు దానిలో గలగల పారుతున్న గోదావరి, గలగల పారుతున్న గోదారిలా అని అది బాలుగారు పాడినటువంటి ఆ పాటని ఈ పిక్చర్లో పెడితే బాగుంటుంది అని అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసి, సరే ధర్మతేజ అని మన అక్కడే ఉండేవాడు, నాకు బాగా తెలుసు అనమాట, వేటూరు గారి దగ్గర. ధర్మతేజ మణిగారికి బాగా క్లోజు. అతనికి చెప్తే ఇట్లా మన నిహాలిబులు ట్రాక్ పాడాలి అట్లా. సరే అక్కడ దగ్గరలోనే ఉండేవాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చేసాను. వచ్చేసి గలగల పారుతున్న స్క్రిప్ట్ ఇచ్చారు, మామూలుగా పాడేశాను నేను. పాడి అది మామూలుగా ఓపెన్ గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతుంటే కన్నీరలా
నా కోసమై నువ్వలా అని మామూలు పాడేసిన తర్వాత అది మొత్తం జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ మా స్కెలిటన్ ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత నేను అక్కడ కూర్చున్నాను. మణి గారు వచ్చారు, ఆయన విన్నారు. ఇట్లా హే హే ఏంద్రా నువ్వు చేసింది అని ఇట్లా అన్నారు. సార్ అట్లా కాదు, నాకు అది ఆ టెక్స్చర్ కాదు నాకు కావాల్సింది. నాకు వాయిస్లో ఎయిర్ ఫిల్ చేసి పాడితే, ఇప్పటివరకు నాకు ఆ వాయిస్లో ఎయిర్ ఫిల్ చేసి పాడాలనే థాట్ నాకు తెలీదు. అంటే అప్పుడు ఆయన చెప్పారు, నా గొంతు ఎట్లా ఉంది అట్లా, నేను ఎట్లా మాట్లాడుతున్నా అట్లా, గలగల గలగల పారుతున్న గోదారిలా అట్లా పాడు అని అంటే అప్పుడు మళ్ళీ రికార్డ్ చేసాం. ఆ టెక్స్చరే మారిపోయింది. అందరు అన్నారు మహేష్ బాబు గారి కోసమే ఆయన కోసమే పాడినట్టుంది అని చాలామంది అన్నారు. సో దట్ వాజ్ ద బ్యూటిఫుల్ సాంగ్. దాని పిక్చరేషన్ కూడా చాలా బాగుంది. అప్పుడు చాలా బాగుంటుంది. అంటే విచిత్రం ఏంటంటే 2 పాటలు కూడా బీచ్ పక్కనే, ఇప్పుడు థమ్స్ అప్ థండర్ కైనా అది కూడా అదే బీచ్ పక్కన పాటే. అది కూడా విఎన్ నాయక్ గారి డైరెక్షన్లో రెయిన్బో అనే సినిమా ద్వారా మొట్టమొదటిసారి సంగీత దర్శకుడు కూడా పరిచయం అయ్యావు కదా. సో అప్పుడు ఒక అద్భుతమైన రిజిస్టర్ పరిచయం విన్నాను. ఎవరు ఆయన చేత పాట పాడించాలని కంకణ కట్టుకున్నాను, ఎందుకంటే బాగా పాడతాడు పెడతాడు. మంచి సింగర్ అబ్బా, నీకు తెలియదు, పరిచయం చేస్తా ఇప్పుడు కొత్తగా మీకు అందరికి చెప్తానండి. రెయిన్బో సినిమా విఎన్ ఆదిత్య గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సంగీతం అందరికి తెలిసిన విషయమే. దానిలో హేమచంద్ర పాడినటువంటి పాట కృష్ణ 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 కృష్ణ, ఈ పాట రాసింది, ట్యూన్ కూడా తనదే ఆల్మోస్ట్. అంటే తను చేసినటువంటి, ఇప్పుడు అతన్ని పరిచయం చేయబోతున్నాను మీకు, తప్పకుండా మీరు అందరూ ఎదురు కూర్చున్నటువంటి ఈ మనిషి అండి. సో అవునా కదా? ఆఫ్ కోర్స్. ఈ పాట అసలు ఫస్ట్ టైం విన్న తర్వాత నేను అన్నాను, అబ్బాయి ఎంత బాగా పాడుతున్నాడు, ఎంత బాగా మ్యూజిక్ చేస్తా, ఎంత బాగుంది లిరిక్స్ అని. బాగా కుదిరింది దానికి. అందుకని నా కోసం, నేను కాదండి ఆ పాట పాడేది, ఒకసారి నాకు అంటే తలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. బికాజ్ ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయిపోయింది. రెయిన్బో సినిమాలో పాటలన్నీ హిట్. అండ్ తర్వాత జల్లు అనే సినిమా కూడా మ్యూజిక్ చేసావు కదా, అది కూడా బాగుంటుంది ఆల్బమ్. చాలా బాగుంటుంది అది కూడా. అంటే ఇప్పుడు మనం మ్యూజిక్ చేసామా అదంతా పక్కన పెడితే సినిమా హిట్ అవ్వాలి ఫస్ట్, ఇక్కడ రాసి ఉండాలండి అంటారు కదా. ఇక్కడ తర్వాత మ్యూజిక్ డైరెక్షన్ చేయలేదా ఇంకా? ఏదో చిన్న చిత్క పిక్చర్స్ వచ్చాయి కానీ రాలేదు. తర్వాత కొన్ని కారణాలు ఏంటంటే సినిమా హిట్ అయితే వచ్చే గుర్తింపు వేరు. సంగీత దర్శకులు చక్రి, అలాగే ఆర్పి గారు, అనూప్ రూబెన్స్, సో వీళ్ళందరితో కలిసి మీరు చాలా ఆల్బమ్స్ కూడా చేశారు కదా మీరందరూ కలిసి. సో వాటిలో బాగా క్లిక్ అయింది ఏమిటి? కొన్ని డివోషనల్ ఆల్బమ్స్ చేశాను నేను ఆదిత్య మ్యూజిక్కి. చేసినప్పుడు దానిలో జయ హనుమాన్ అని ఆల్బమ్, దానికి అనూప్ ఫీడింగ్ వర్క్ అప్పుడు కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడు. ఓకే, అది సూపర్ డూపర్ హిట్. అది యాక్చువల్గా దానిలో రామరక్షా స్తోత్రము, హనుమాన్ చాలీసా, తర్వాత కొన్ని స్తోత్రాస్ అన్ని సూపర్ హిట్, అన్ని మొత్తం నేనే కంపోజ్ చేశాను. సో దానికి బాలు గారు ఇచ్చినటువంటి ఇదేంటంటే, టైటిల్ ఏంటంటే, నాకు ఈజ్ ఎ జీనియస్ కంపోజర్ అని చెప్పి మా నాన్నగారికి చెప్పారు, ఈ అబ్బాయిని ఇక్కడ ఉంచొద్దండి, ఉంటే బాంబేలో ఉండాలి, లేకపోతే మెడ్రాస్లో ఉండాలి, ఇక్కడ ఉంటే తను పైకి రాడు అని ఆయన వారు చెప్పారు. ఆయన సివిఎస్ పాయింట్ అని స్టూడియో ఉండేది పంజగుట్టలో. ఆ స్టూడియోలో బాలు గారు, విఠల్ గారు వాళ్ళు రికార్డింగ్ కోసం వచ్చారు. హనుమాన్ చాలీసా పాడాలి, హనుమాన్ చాలీసా వేశారు. ఫస్ట్ వేసి వినిపించాను నేను పాడాను. ఆయన స్టైల్ ఇలా ఉన్నారు అంటే, ఒకసారి విఠల్ని పిలవండి అని. అదేంటి విఠల్ గారిని పిలవమంటారు? విఠల్ ఇవాళ మనకి ఎక్కడెక్కడ రికార్డింగ్స్ ఉన్నాయి, పలానా చోటునే, అన్నీ క్యాన్సిల్ చేసేసాయి అని అన్నారు. అని నన్ను లోపలికి పిలిచారు. అప్పటికి ఇంకా బాలుగారితో అంత పరిచయం లేదు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మీది అంత మొత్తం అడిగి, నీ పాడిన స్టైల్ వేరు, ఇట్లా నేను పాడలేను, ఎందుకంటే నా స్టైల్ వేరు. అంటే నాది కొంచెం శంకర్ మహాదేవన్ అట్లా టైప్ ఉంది, ఇది అట్లాగే ఉంచేసి వేరేది పాడతాను నేను అని అంటే, ఇంత లోపల అక్కడ వాళ్ళు ఆయన ఉమేష్ గుప్తా వాళ్ళు, లేదు మీరే పాడాలి, లేదు పిల్లాడిది బాగుందండి, పెట్టేసేయండి, చాలా బాగుంది, ఇట్లాగే రిలీజ్ చేయండి మీరు హనుమాన్ చాలీసా, చాలా బాగుంటుంది. వాళ్ళు ఒప్పుకోలేదు, కావాలి మీరే పాడాలి. సరే, అప్పుడు ఒక మాట అన్నారు బాలుగారు, ఇది ఎట్లా ఉంటుంది తెలుసా నిహాల్, నీకు
మంచి టైం ఉందనుకో, నువ్వు ఏది పాడినా కూడా అది సుస్వరంగా, అపస్వరం పాడినా కూడా సుస్వరంగా వినిపిస్తుంది. నీకు మంచి టైం లేదనుకో, నువ్వు ఎంత బాగా పాడినా కూడా పక్కన వాడికి అది అపస్వరం లాగానే అనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకో లైఫ్లో అని చెప్పి అప్పుడు ఆయన టేక్ చేసి చాలా చాలా మనసు పెట్టి పాడారు. అది సూపర్ డూపర్ హిట్. అది ఆల్మోస్ట్ ఈ సాంగ్ ఫర్ ఆల్మోస్ట్ 7 hours. బా అంత కీన్గా చేసి ఒక్కొక్కటి చేసి 7 hours ఇట జీవం పోసారు ఆయన. సచిన్ టెండూల్కర్ మీద కూడా ఒక పాట పాడేవాడు కదా, అది సో ఆ సందర్భం ఎలా వచ్చింది అసలు? నేను చక్రి ఒక ఆల్బమ్ చేసి, చక్రి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఓకే, తను రాసేవాడు చల్లగాలి పేరుతోటి చక్రి. అవును, బాగా రాశాడు. సచిన్ టెండూల్కర్ మీద ఒక ఆల్బమ్ చేసి ఇక్కడ మన లాల్ బహదూర్ స్టేడియంలో రిలీజ్ చేసాం. ఆయన సమక్షంలోనేనా? ఆయన సమక్షంలోనే. సో అసలు ఆ థాట్ ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది? అది చక్రికి వచ్చింది. అది ఆయనకి, చక్రికి వచ్చింది. చక్రి అన్న మనం ఇది చేద్దాం అట్లా ఇట్లా అంటే ఆ చేద్దాం మనం. అప్పుడు ఈ లైక్ డిట్ సచిన్ టెండూల్కర్ ఫొటోస్ అన్నీ కూడా లేవు, ఎక్కడెక్కడ ఉన్నాయి పోయినాయి. మనకి ఫస్ట్ ఏంటంటే ఆ ధ్యాస ఉండదు. మెయిన్ ఫోటోలు తీసుకోవాలి, అది అప్లోడ్ చేయాలి అది వర్క్ చేసామా అంతే. యేసుదాస్ గారు అలాగే రఫీ గారు, సో వారి పాటలు, వాటి పాటల ప్రభావం నీ మీద చాలా ఉంది అని చెప్పడం జరిగింది. సో వారిద్దరి పాటలను నీకు బాగా ఇష్టమైన పాట? రఫీ గారి పాటలు ఆఫ్కోర్స్ అనంతమైన అన్ని పాటలు బాగుంటాయి, కానీ నాకు చాలా ప్రభావితం చేసినటువంటి పాట కభీ న కభీ కహీ న కహీ కోయి న కోయి తో ఆయేగా, కభీ న కభీ కహీ న కహీ कोई न कोई तो आएगा, अपना मुझे बनाएगा, दिल में मुझे बसाएगा, कभी न कभी कहीं न कहीं कोई न कोई तो आएगा. वाह, సూపర్ సాంగ్, బ్యూటిఫుల్. మీనింగే. యేసుదాస్ గారి పాట బాగా క్లాసికల్ వినేవాడిని యేసుదాస్ గారిని. ఆయన దానిలో సంకేత్ మిలన్ కా భూల్ న జానా మేరా ప్యార్ న బిసరానా, జబ్ దీప్ జలే ఆనా, జబ్ శామ్ ఢలే ఆనా. అనే సంగీతం నేర్చుకోగానే సినిమాల్లో పాటలు పాడాలని చాలామంది కలలు అంటూ ఉంటారు. బట్ ప్రాక్టికల్గా ఈ వృత్తిలో ఎలాంటి పరిమితులు ఉన్నాయి, అండ్ అలాగే గాయకులుగా నిలదొక్కుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు ఉంటాయి? రెండు ఆస్పెక్ట్స్. సంగీతంలో 2 తెగలు ఉన్నాయి. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలి. దేనికి నేర్చుకోవాలి? నేను శాస్త్రీయ సంగీతం పాడతాను. శాస్త్రీయ సంగీతం దేని పాడతాను? నేను శాస్త్రీయ సంగీతంలో గొప్ప స్థితికి వస్తే మంచి కచేరీలు చేస్తాను. అదొక ఆస్పెక్ట్. నేను సంగీతం నేర్చుకుంటాను. సంగీతం దేనికి నేర్చుకుంటావు? నాకు సినిమాలో పాడడానికి. సినిమాల్లో పాడడానికి కోసం నువ్వు సంగీత సాధనను ప్రత్యేకంగా నువ్వు సంగీతం నేర్చుకొని సాధన చేయనక్కర్లేదు. నీ వాయిస్ బాగా కావాలంటే బేసిక్స్గా నువ్వు సంగీతానికి సినిమా పాటకు కావాల్సినటువంటి ఏదైతే నీకు వాయిస్ కల్చర్ అవన్నీ వస్తుందో అట్లాంటి ఎక్సర్సైజెస్, అట్లాంటి టెక్నిక్స్ అన్నీ నేర్చుకోవడం, అట్లాంటివి నేర్పుతాను మా పిల్లలకి. ఇప్పుడు నేను అట్లాంటివి అంటే అట్లా కావాలన్నవాళ్ళు. అట్లా నేర్చుకొని నువ్వు సంగీతంలో నువ్వు సినిమా పాటల వైపు నువ్వు వెళ్ళు. క్లాసికల్ సంగీతం నేర్చుకున్నందువల్ల మనకి బాగా క్షుణ్ణంగా డొక్క శుద్ధి అంటారు కదా, నేర్చుకున్నందువల్ల ప్లస్ పాయింట్ ఏంట్రా అంటే, నీవు ఒకవేళ ఒక సింగర్గా కనుక రాణించలేకపోతే, ఎదగలేకపోతే, గొప్ప స్థితికి రాలేకపోతే, నువ్వు నలుగురికి పాఠాలు చెప్పుకొని నీ కడుపులో విద్య ఉంది, విద్య నువ్వు నడుపు పంచి నువ్వు బతకగలవు, వేరే వాళ్ళని కూడా బతికించగలవు. కానీ నేను దీంతో ఇదొక్కటే నేను సంగీతమే లైట్ మ్యూజిక్ వాట్ ఎవర్ సినిమా పాటలు అంటే దానిలో నీకు ఇప్పుడు ఉన్న దీనిలో నీకు లాంజివిటీ లేదు, కెరియర్ లాంగ్ స్టాండింగ్ లేదు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక సింగర్గా బాగా నిలదొక్కోవాలంటే నీ వాయిస్ స్పెషల్గా ఉండాలి.
యూనిక్గా ఉండాలి. ఇప్పుడు బాలుగారు లాగానే ఇప్పుడు మాదంతా ఒక టైప్, ఓకే, కొత్త వాయిస్గా ఉండాలి. నువ్వు వినంగానే అరే కొత్తగా ఉంది వాయిస్ అంటే అప్పుడు నీకు లైఫ్ ఉంటుంది. అది కూడా చాలా తక్కువే స్పాన్. అంటే పాత వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు లాంగివిటీ కొంచెం తక్కువే ఉంది. ఆ స్పాన్ తక్కువ, కానీ ఆ పాడిన 10 పాటలు ఎన్నో పాటలు ఉంటాయి, అవన్నీ సూపర్ హిట్ అవ్వగానే ఇంకా వాడు ఇంకా వెనక తిరిగి చూసుకోనక్కర్లే వాడు లైఫ్. నిహాల్స్ మాతంగి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, అందులో మా అమ్మాయి కూడా శిష్యురాలు కాబట్టి సో అంటే అసలు ఇది స్థాపించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అండ్ ఐ థింక్ ప్రపంచవ్యాప్తంగా కూడా శిష్యులు ఉన్నారు కదా. ఈ మధ్య కొంచెం తగ్గింది, ఓకే, మళ్ళీ మొదలు పుంజుకుంది, మెల్లగా స్టార్ట్ చేసాం మళ్ళీ. సో ఇక్కడ చెప్తున్న కోర్సెస్ ఏంటి అంటే శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ సంగీతం కూడా ఉంది అందులో. సో ప్రత్యేకించి డిజైన్ చేసిన కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు, తర్వాత BA మ్యూజిక్, MA మ్యూజిక్, అవి చెప్తున్నాను నేర్చుకునే పిల్లలకి. అట్లా కాదు, నేను ఇట్లా బ్యాండ్స్లో మళ్ళీ తర్వాత ఇవన్నీ పాడాలి, వాయిస్ బాగా శృతిలో పాడాలి, అఫ్కోర్స్ శృతిలో పాడాలి కాబట్టి సంగీతంలో, తర్వాత సినిమా పాటలు పాడాలి అని అంటే కనుక దానికి కావాల్సిన ఇది నేర్పుతూ దానికి కావాల్సిన ఎక్సర్సైజెస్ అంటే లైక్ వోకల్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే, అవన్నీ ప్రత్యేకంగా వాళ్ళకి వాళ్ళ చేత చేయిస్తాను నేను. తర్వాత కొంతమంది పిల్లలు ఇంట్రెస్ట్గా ఉంటారు, వాళ్ళు కొన్ని ఆల్బమ్స్ చేయాలనేసి ఆల్బమ్స్ చేసి డివోషనల్ ఆల్బమ్స్ లాగా చేసి దాన్ని షూట్ చేయడం, దాన్ని యూట్యూబ్లో చేయడం. అది కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఇంట్లో వినిపిస్తుంటుంది కదా అసలు. అంటే దాన్ని ఐ థింక్ సరళి స్వరాలు అనుకుంటా, జంట స్వరాలు వస్తూ ఉంటాయి కదా వాటిలో పెరుగుతున్న కొద్దీ. నేను చాలా చేశాను. ఇది ఇప్పుడు యూట్యూబ్ నిహాల్స్ మాతంగి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని యూట్యూబ్ ఛానల్, దానిలో నేను బేసిక్స్ లెసన్స్ ఎట్లా సాధన చేయాలి అవన్నీ నేను రికార్డ్ చేసి పెట్టాను. చేస్తే 1,20,000 సబ్స్క్రైబర్స్ ఆర్గానిక్ వచ్చారు. కానీ సడన్గా ఒక వన్ ఫైన్ డే హ్యాక్ చేశారు దాన్ని, నాకు దాన్ని పోయింది. మళ్ళీ నేను అవన్నీ చేసి మళ్ళీ పెట్టి, ఇదంతా ఎట్లా అంటే డబ్బు. దీన్ని హ్యాక్ చేసి సాధిస్తారు నాకు అర్థం కాదు. వాడికి ఏం తృప్తి వచ్చిందో వాడికి ఏం బెనిఫిట్ వచ్చిందో వాళ్ళకి తెలియలేదు. శాస్త్రీయ సంగీతంలో కానీ లేకపోతే లలిత సంగీతంలో కానీ నీ దగ్గర శిష్యరకం పొంది తర్వాత సినిమాల్లో పాటలు పాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాగా నీ శిష్యుల్లో నువ్వు బాగా గర్వించే శిష్యులు అంటే ఎవరని చెప్తావు? చాలామంది ఉన్నారు. ఇప్పుడు శృతిక పాడుతుంది, ప్రణతి పాడుతుంది, సుమనస్ పాడుతున్నాడు, మళ్ళీ తర్వాత స్వరాగ్ ఈటీవీలో కూడా వచ్చాడు. వినయ్ శ్రీధర్ అని వాళ్ళు పాడుతుండేవాడు. వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోయారు అనుకో. ఉన్నారు చాలామంది. అది గొప్ప ఫీలింగ్ కదా. అవును. నా దగ్గర ఎట్లా అంటే మ్యూజిక్ నేను ఫస్ట్ సౌండ్కి ఎక్కువ, అంటే సౌండ్ అంటే శృతి సాధనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. వాళ్ళు శృతి సాధన చేయాలి, ఏదో సినిమా మామూలుగా ఏదో లైట్ మ్యూజిక్ సాంగ్ అట్లా నేర్పించడం అట్లా కాదు. వాళ్ళు బాగా వాయిస్ కల్చర్ అయిన తర్వాత కొంచెం వాళ్ళతో వాళ్ళని నేర్చుకుంటారు. ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ. ఒక్కసారి వాళ్ళకి ఏంటి తెలిస్తే కనుక ఇలానా అని తెలిసి వాళ్ళని ప్లేబ్యాక్ సింగింగ్ అలవాటు చేయడానికి. నువ్వు ప్లేబ్యాక్ సింగర్కి ఏం కావాలి? ముఖ్యంగా గ్రాస్పింగ్ శృతిలో కావాలి, తర్వాత భావంగా ఎలా పాడాలి, ఆ 3. సో అవి చెప్పడం. కంచి కామాక్షి ఆలయంలో ఆస్థాన విద్వాంసుడిగా 2 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం జరిగింది. చాలా గొప్ప అవకాశం. సో అక్కడ అలా ఉన్నప్పుడు, ఆ స్థానంలో ఉన్నప్పుడు నువ్వు చేపట్టిన బాధ్యతలు ఏమిటి? బాధ్యతలు అంటే ఏం లేదు. అక్కడ వాళ్ళు కంచి పీఠానికి ఆస్థాన విద్వాంసులు కొంతమందిని వాళ్ళు నియమించుకుంటారు. కచేరీలు పాడడము, అక్కడ వారు పూజ చేస్తుంటారు, స్వాముల వారు పూజ చేస్తూ మనం పాడడము అదొకటి. తర్వాత శ్యామశాస్త్రి వారి ఉత్సవాలు జరుగుతాయి, అప్పుడు వెళ్ళి పాడడము కంచిలా. శ్యామశాస్త్రి వారి అసలు యాక్చువల్గా కంచి అంటేనే ఫస్ట్ నీకు గుర్తొచ్చే శ్యామశాస్త్రి వారు. అవునా? శ్యామశాస్త్రి వారి స్వరజ్యోతులు, మళ్ళీ తర్వాత చాలా కృతులు ఉన్నాయి శ్యామశాస్త్రి వారు. ఇప్పుడు ట్రినిటీ ఆఫ్ మ్యూజిక్ అంటే త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి వారు కంచిలో. ఓకే. శ్యామశాస్త్రి వారిది ఇది స్వరజతి ఉన్నాయి భైరవిలో. అమ్మవారు ఎదురుగా కూర్చొని ఉంటే ఆయన చూసి వర్ణించేసి అది పాడినారు. క్షీ అంబా కంచికా క్షీ
అంబా అనుదినము మరువకనే నీ పాదములే దిక్కను చూనౌమితి నీ శ్రీ కంచికామాక్షి అంబా. ఇది పల్లవి. చరణాలన్నీ ఎలా ఉంటాయంటే ఇప్పుడు సరి గమ పదని సరి ని సరి ని రే స ని ద ప సా దగ్గర స్టార్ట్ అయింది. సెకండ్ చరణం రే గ రే గ స రీ తోటి. మూడో చరణం గ మ గ రే స రే ని స ని స రి గ మ. మళ్ళీ తర్వాత నాలుగో చరణం మా మా దగ్గర స్టార్ట్, మళ్ళీ పా పా దగ్గర, అట్లా సరిగమ పదని ఇలా అలా గొప్పగా ఉందని మనం చెప్పడం అది అవాకు చెవాకులు అంటారు. అది వాళ్ళు తిని పారేసినటువంటి ఎంగిలి మెతుకులు ఏరుకొని దానిలో అట్లట్లా ఏరుకొని బతుకుతున్నటువంటి చాలామంది సంగీత విద్వాంసులు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమం రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో జరిగింది. సో దాంట్లో కూడా అవును ఈ తాలూకు అవును అంటే రాఘవేంద్రరావు గారు చాలా గొప్ప దర్శకేంద్రులు అంటే నిజంగా ఆయన హీల్ సీ ద ఒక సాంగ్ ఇచ్చి ఒక కీర్తన ఇచ్చి దానిలో ఉన్న కంటెంట్ అంతా చూస్తారనమాట ఆయన. మనం మామూలుగా మనం చదువుతాం చూస్తాం. అట్లా నన్ను కూడా ఒక కంపోజర్గా నేను, నాగరాజ్, రామాచారి గారు, తర్వాత జోసె భట్ల, మధుకర్, మేమందరం కంపోజర్స్గా దానిలో అన్నమాచారి వారి సంకీర్తనలో ఒక 110 నేను చేయడం జరిగింది. చాలా దానిలో కొన్ని బాగా హిట్ అయినాయి, కొన్ని దానిలో బాగా సత్యభామ సరసపు నగవు నిత్యము హరిమదినే నేలవాయ సత్యభామ సరసపు నగవు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మంచి కీర్తనలన్నీ చాలామంది చేయడం జరిగింది. ఇప్పుడు అంతా శృంగార సంకీర్తనలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు భక్తి అన్నీ అందరూ అంటే చేయడం బాలకృష్ణ ప్రసాద్ గారు, మళ్ళీ తర్వాత వాళ్ళందరూ చేయడం జరిగింది. శాస్త్రీయ సంగీతంలో జాతీయ స్థాయి గుర్తింపు లభించినా కూడా ఉద్యోగం దొరకలేదు అని ఎప్పుడు చెప్పామని విన్నాను. అవును, ఉద్యోగం దొరకకపోవడం ఏమిటి అసలు? అదేంటి? అదే కర్మ అనేది అట్లా ఉంటుంది. ఎక్కడ కూడా నాకు నేను చదివిన తెలుగు యూనివర్సిటీలో వచ్చినా కూడా ఆ పోస్ట్ ఇంకా రేపు తీసుకుంటాననగా దాని మీద ఎవరో కేసు వేయడము, రూస్టర్ సిస్టమ్ ఫాలో అవ్వలేదని ఒకరు, అదొకటైంది. సెకండ్ ఏంటంటే మ్యూజిక్ కాలేజ్లో ఆల్రెడీ నేను అబ్బా నువ్వు ఇంత అద్భుతంగా పాడుతున్నావు, అది చేస్తున్నావు, అబ్బా హాహా ఓహో అని పొగిడి, దాని తర్వాత ఈ పోస్ట్కి నీ క్వాలిఫికేషన్స్ చాలా ఎక్కువ అని అది అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది దానికి పోస్ట్. మూడో దానిలో వాసవి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ అని, దానికి మా గురువు గారు ప్రిన్సిపాల్గా ఉండేవారు, నూకల్ గారు. నన్ను కూడా అక్కడ మొత్తం డిసెక్ట్ చేసి ఇది చేస్తే సెలెక్ట్ చేస్తే రేపు ఆర్డర్స్ తీసుకుంటామనగా అది కాదు అని వేరే రికమెండేషన్ క్యాండిడేట్ని తీసుకొచ్చి పెడితే మా గురువు గారికి కోపం వచ్చి ఆయన అక్కడి నుంచి రిజైన్ చేసి, అయ్యో అంత గొప్ప అంత టాలెంట్ అంత వర్తున్న క్యాండిడేట్ని పెట్టకుండానే ఆయన వచ్చేసి బయటికి వాసవి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ నుంచి. నాకు చాలా ఏం చెప్పాలో తెలియదు అంతే. నాకు చాలా ఇదైపోయాను. మేబీ ఈ మ్యూజిక్ ఫిలిం లైన్లోకి రావడానికి అదొక అంటే పాజిటివ్గా తీసుకుంటే. ప్రస్తుతం ఇప్పుడు ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అన్నాయా అండ్ భవిష్యత్ లక్ష్యాలు ఏమిటి? ఇప్పుడు ఏంటంటే టీచింగ్ చేస్తున్నాను, ప్లస్ రికార్డింగ్స్ వస్తే పాడుతున్నాను. ఎక్కువ మంది స్టూడెంట్స్ని తయారు చేయాలని నాకు తయారు చేసి బాగా వాళ్ళని వృద్ధిలోకి నేను తీసుకురావడం కాదు, వాడికి ఎట్లా రాసి పెట్టుంటే అట్లా. సో దానికి బాగా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాను వాళ్ళతోటి. రీసెంట్గా ఒక చెన్నైలోనే ఆర్ట్ అనే ప్రోగ్రామ్ చేసాం. అంటే ఆర్ట్ ద జర్నీ టువర్డ్స్ మ్యూజిక్ అని ఒకటి కాన్సెప్ట్. ఏ ఫర్ అన్నమాచార్య, ఆర్ ఫర్ రామదాసు, టీ ఫర్ త్యాగరాజు.
ART అనమాట. సో పాటలన్నీ తీసుకొని ఒక మెడ్లీ లాగా చేసి చాలా ఇంట్రెస్టింగ్గా దానికి ఒక కమెంటరీ తయారు చేసి చాలా పెద్ద హిట్. బాగా అక్కడ చెన్నైలో ఒప్పుకోవడం అంటే తెలుసు కదా, వాళ్ళు అసలు ఒక పట్టాను ఒప్పుకోరు వాళ్ళు. అవును, అన్నమాచార్య కీర్తన బాగా వింటారు అక్కడ. అంటే వాళ్ళకి ఏంటంటే దానిలో వాళ్ళకి ఏదో ఒక మ్యూజికల్ ఇది ఉండాలి వాళ్ళకి. మామూలుగా ఏదో మనం సాహిత్యం విని అట్లా కదా. అఫ్ కోర్స్ నాకు తెలిసి మెడ్రాస్లో సగం మందికి తెలుగు వచ్చినా కూడా వాళ్ళకి ఏంటంటే సంగీతం వాళ్ళకి ఇప్పుడు రే సని సరే రే సని సరే అని శంకరాభరణం పాడితేనే ఇష్టం. కానీ అలరులు కోరేయగా ఆడేనదే అంటే వాళ్ళకి నన్నారా ఇருக்கு ரொம்ப நல்லா பாட்டுருக்கா కుర్రల అంటాడు. సో అన్నయ్య, చివరిగా శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, సినిమా సంగీతం, సో వీటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఒక గాయకుడిగా కావచ్చు, ఒక విద్వాంసుడిగా కావచ్చు, నువ్వు చెప్పే సలహాలు ఏమిటి, పాటించాల్సిన సూత్రాలు ఏమిటి? ఎవరైనా కూడా శాస్త్రీయ సంగీతం బాగా విద్య నేర్చుకోండి ఫస్ట్. ప్యారలల్గా ఎట్లయినా స్టడీస్ అనేది ఎట్లయినా ఉంటుంది. ఓకే, విద్య నేర్చుకోకుండా నేను సింగర్ అయిపోతాను, నేను ఇక్కడికి వస్తానంటే తట్టుకోలేవు. ఎందుకంటే మలయాళీస్ వాళ్ళు పాడుతున్నట్టు, తమిళియన్స్ పాడుతున్నట్టు, నార్త్ ఇండియాలో వాళ్ళు పాడుతున్నట్టు వాళ్ళు ఖచ్చితంగా కడుపు నిండా విద్య నేర్చుకొని వస్తారు. వాళ్ళు సాధన దాంతోపాటు సాధన చేస్తారు. లేకపోతే ఏదో బాలుగారి పాట విని బాలుగారు కొంతమంది దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్స్ అంతే. బాలుగారు, జానకమ్మ గారు దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్స్ అంతే. వాళ్ళు దే ఆర్ ఓన్లీ బార్న్ ఫర్ దిస్ అంతే. వాళ్ళలాగా నేను అట్లా వెళ్తాను అని అంటే కుదరదు. ఖచ్చితంగా నువ్వు బాగా కడుపు నిండా విద్య నేర్చుకోవాలి. నీకు లక్ ఎక్కడొక్కడ క్లిక్ అవుతుంది. అండ్ ఇప్పుడు సోర్సెస్ ఎక్కువ ఉంది కదా. అవును, ప్లాట్ఫామ్స్ ఒక పాట హిట్ అవుతే చాలు, వాడు లైఫ్ సెటిల్ అయిపోతుంది. చాలా సంతోషం అన్నయ్య, చాలా విశేషాలు, చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈటీవీలో నుంచి వచ్చినటువంటి ఈ చిన్న ఒక మొక్క పర్వాలేదు చిన్న చెట్టు అయింది, అక్కడే పూలు పూస్తున్నాయి. సో అందుకోసం ఈటీవీకి ఎప్పుడు నేను కృతజ్ఞతగా. బట్ ఎనీవేస్ చాలా బాగా జరిగింది. చాలా విషయాలు నెమరు వేసుకున్నాం, బోల్డ్ జ్ఞాపకాలు, బోల్డ్ నవ్వుకున్నాం, బోల్డ్ ఆడుకున్నాం, బోల్డ్ పాటలు పాడుకున్నాం. వెరీ నైస్. కృష్ణుడు గుర్తు చేసుకున్నాం. భగవంతుడి దయ వల్ల ఇంకా నువ్వు ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా ఉంటూ నీ వల్ల నీ శక్తికి వది ఇంకా ఎంతోమంది పిల్లలకి విద్య నేర్పించి నీ అంతటి వాళ్ళని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పిలిచినందుకు. ఇదండి మన ఇవాళ చెప్పాలంది కార్యక్రమం. వచ్చేవారు మరోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.